కడప ఇన్ఛార్జ్ మేయర్గా ముంతాజ్ బేగం నియామకంపై వివాదం నడుస్తోంది. బీసీకి రిజర్వ్ అయిన మేయర్ పీఠంపై ఓసీని కూర్చోబెట్టడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. అవినీతి ఆరోపణలపై సురేష్ బాబును మేయర్ పదవి నుంచి తొలగించిన కూటమి ప్రభుత్వం డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగంకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. ఇది నిబంధనలకు విరుద్ధమని, ఎన్నిక జరపాల్సిందేనని బీసీ సంఘాలు పట్టుబడుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా కాకరేపుతోంది. కడప ఇన్ఛార్జ్ మేయర్ వ్యవహారంపై ఇన్సైడ్ స్టోరీ. పదవిని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు విచారణలో నిజమని తేలడంతో కడప మేయర్ సురేష్ బాబును కూటమి ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగంకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. దీనిపై వైసీపీ కార్పొరేటర్ల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. బీసీకి రిజర్వ్ అయిన కడప మేయర్ పోస్టులో ఓసీ అయిన ముస్లిం మహిళను ఎలా కూర్చోబెడతారన్నది ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్ల వాదన. వైసీపీ కార్పొరేటర్లలో 4 బీసీలు ఉన్నారు. వారిలో ఒకరికి ఇవ్వాలన్న వాదనలు లేకపోలేదు. మేయర్ పదవి కోసం ఎన్నిక జరిగితే 4 పోటీ పడనున్నట్లు సమాచారం. కడప నగరపాలక సంస్థలో మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 2021లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి ఉమాదేవి ఒక్కరే గెలిచారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి 8 మంది కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరారు. దీంతో తెలుగుదేశం సభ్యుల సంఖ్య 9కి చేరింది. వైసీపీలో ఉన్న 4 బీసీ కార్పొరేటర్లు పాకా సురేష్, వాణి, లక్ష్మీదేవి, మల్లి మేయర్ పదవిని ఆశిస్తున్నారు. పాకా సురేష్కు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయి. దీంతో పాకా సురేష్కే మేయర్ పదవి దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే మాజీ మేయర్ సురేష్ బాబు మాత్రం వాణి, లక్ష్మీదేవి, మల్లికి అనుకూలంగా ఉన్నారు. డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగంను ఇన్ఛార్జిగా నియమించడాన్ని బీసీలు తప్పుపడుతున్నారు. నిబంధనల ప్రకారం ముంతాజ్ బేగం ఇన్ఛార్జ్ మేయర్గా ఉండేందుకు అర్హత లేదంటూ బీసీలు ప్రభుత్వానికి లేఖ రాశారు. బీసీకి రిజర్వ్ అయిన మేయర్ స్థానంలో ఓసీని ఎలా నియమించారని ప్రశ్నించారు. కడప మేయర్ ఎన్నిక జరపాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీంతో మేయర్ ఎన్నిక తప్పకుండా జరుగుతుందన్న ప్రచారం ఉంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఎన్నిక జరిగితే వైసీపీ పెద్దలు మేయర్ అభ్యర్థిగా ఎవరిని నిర్ణయిస్తారన్న చర్చ సాగుతోంది. మరోవైపు ఎన్నిక జరిగితే ఎలాగైనా కైవసం చేసుకోవాలని టీడీపీ చూస్తోంది. వైసీపీ నుంచి కొందరు కార్పొరేటర్లను చేర్చుకుని ఫ్యాన్ పార్టీకి చెక్ పెట్టాలన్న ప్లాన్లో ఉంది. ఎన్నిక జరిగితే మాత్రం చతుర్ముఖ పోటీ ఉంటుందని వైసీపీ కార్పొరేటర్లే చర్చించుకుంటున్నారు. మరోవైపు తనను మేయర్ పదవి నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ సురేష్ బాబు హైకోర్టులో కేసు వేశారు. ఈ మొత్తం వ్యవహారం ఏం మలుపు తిరుగుతుందో చూడాలి.